ఆట పాడింది పాట ఆట పాటను కలిపి ఆడించే ఆట ఇదే రంగులాట భలే హంగులాట ఇదే రంగులాట భలే హంగులాట నవ్వులతో కవ్వించే మెత్తని తోట నవరసాలు మేళవించి ఆడే ఆట నవ్వులతో కవ్వించే మెత్తని తోట నవరసాలు మేళవించి ఆడే ఆట మనిషిని కలిపే చక్కని పూదోట మనిషిని కలిపే చక్కని పూదోట నటరాజుకు వేసిన ఒక పెద్ద పీట ఆడింది ఆట పాడింది పాట ఆట పాటను కలిపి ఆడించే ఆట ఇదే రంగులాట భలే హంగులాట ఇదే రంగులాట భలే హంగులాట వేదనలో పలకరించు చల్లని మాట గుండెలు బరువెక్కించే అభినయాల ఓట వేదనలో పలకరించు చల్లని మాట గుండెలు బరువెక్కించే అభినయాల ఓట పదములకై పరుగులాట పదములకై పరుగులాట పరపతికై పెనుగులాట బట్ట బయలు చేసే ఈ బంతులాట ఆడింది ఆట పాడింది పాట ఆట పాటను కలిపి ఆడించే ఆట ఇదే రంగులాట భలే హంగులాట ఇదే రంగులాట భలే హంగులాట ఇదే రంగులాట ఇదిగోనండి ఈ కాలిపాట మాట తిన్నాక 3 మైళ్ళు వెళ్తే రైలు స్టేషన్ వస్తుందండి. రైలు ఎప్పుడు వచ్చిందని మాత్రం అడగండి, ఎందుకంటే అది ఎప్పుడు వచ్చిందో ఆ స్టేషన్ మాట కూడా చెప్పలేడు. థ్యాంక్స్, సారీ, క్షమించి ఈ కొత్త ప్రదేశంలో నాకు దారి చూపించినందుకు కృతజ్ఞత. ఇంతకీ నీ పేరేంటున్నా? ఎందుకంటే ఎందుకంటే నాకు సహాయం చేసావు కదా, పేరు గుర్తుపెట్టుకున్నారు. సొమ్ములు గారండి. సొమ్ముగా? అవునండి, సొమ్ములే. గమ్మత్తుగా ఉండేటువంటి పేరు వింటాము. అసలు ఇలాంటి పేరు ఉంటుందని ఇప్పుడే తెలుస్తాను. మీరు భలేవారండి. మనిషికి అన్నం అక్కర్లేదండి, మా అన్నం అక్కర్లేదండి, సొమ్ములు ఉంటే చాలు. సొమ్ములుంటే అన్నం తినకపోయినా ఆకలేదు, మానం పోయినా సిగ్గేదు. పైగా ఎంత సొమ్ములుంటే ఆడికి అంత పేరు. సొమ్ములుంటేనే ఎంత పేరు వస్తే, పేరే సొమ్ములైతే ఇంకెంత పేరు వస్తుందని మా అయ్య సొమ్ములకి అంతా సొమ్ములు చేసేసాడండి. మీ నాన్నకి డబ్బు అంటే అంత పిచ్చా? డబ్బు అంటే ఎవడికి లేదండి పిచ్చే. అట్లాంటి ఎవడైనా ఉన్నాడంటే ఆడికండి పిచ్చే. అది సరే కానీ మిమ్మల్ని విషయం అడుగుతాను చెప్పండి. భూమి సూర్యుడి చుట్టూరా ఎందుకు తిరుగుతుందండి? అదే నువ్వే చెప్పు. ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి పిల్లలాగా తల మెరిసిపోతుంటాడు కదండి. అందుకండి ఈ భూమి మీద మనుషులు. నువ్వు చదువుకున్నావా? అదేంటండి అంత మాట తీశారు? అదేంటండి కోపం వచ్చుంటే చెప్పు తీసుకొని కొట్టుండాల్సిందండి. అదేంటండి అంత దిద్దేశాడు? నేను అన్న దాంట్లో అబద్ధం ఏంటుందండి? నిజం చెప్పావు కనుకనే అడిగాను. నిజం చెప్పడానికి చదువు ఎందుకండి? పూని చేసి నన్ను రచించడానికి అబద్ధం ఆడాలంటే చదువుకోవాలి. లేదు ఒక ఉందని చెప్పి డబ్బు గుంజేయడానికి చదువుకోవాలా. వ్యాపారం పేరుతో ఎదుటి దోసేయడానికి చదువుకోవాలా. సింప చేతిలో పెట్టుకొని అడుక్కోవడానికి చదువుకోవాలి. నిజం చెప్పడానికి
చదువు ఎందుకండి? దానికి గుండె గుండె కావాలి. ఆపేశామే నిన్నే. అదే అంత ఆవేశంగా మాట్లాడుతున్న వాడికి ఉన్నటువంటి మాట పలుకు లేకుండా ఏమైపోయింది. సొమ్ములు అంచేత మత్స్యనుడికి గుండె అరే ఏమైంది మళ్ళీ? గుండె కావాలి మనిషికి. రా సొమ్ములు నాతో మాట్లాడాలి. గుండె అందరికి ఉంటుందండి, కానీ ఎలా పండి అది ఉట్టా 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 అని కొట్టుకుంటుందండి. నేను చెప్పేది అట్లాంటి డబ్బు కూడా కాదు. దాన్ని ఏంటంటారంటేనండి, విచిత్రంగా ఉంది. ఏంటంటే నేను ఒక సంగతి గమనించాను. నేను అటువైపు వెళ్తే నువ్వు మాట్లాడటం మానేస్తున్నావు, ఇటువైపు వస్తే మాట్లాడుతున్నావు. విక్రమార్క సింహాసనం లాంటిది ఏమన్నా ఉందా ఏంటి అక్కడ? నేను గమనించింది నిజమేనమాట. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. మీ గంటకి నేను ఎంత కనిపెడుతున్నానంటే సాటి మనిషిగా. అవునా అంటే మనిషి అంటే ఏంటనుకుంటున్నారంటే 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు అనుకుంటున్నారంటే కాదండి బాబు. మనిషి అంటే ఓ ఇనుపు పెట్టే ఓ జెండా అంతేనండి. అది సరే, నేను ఒక విషయం అడుగుతాను చెప్పు. నేను అటువైపు వెళ్తే నువ్వు మాట్లాడకపోవటానికి కారణం ఏంటి? అక్కడికే వస్తున్నానండి. ఇది మా పెద్దూరికి సిన్నూరికి మధ్య సరిహద్దండి. ఇందాక మీరు నాతో మాట్లాడుతూ హద్దు దాటి సిన్నూరు జెండా కిందకి వెళ్ళిపోయారండి. కాబట్టి నేను మీతో మాట్లాడకూడదండి. అట్లా మాట్లాడాను మా పెద్దయ్య గారికి తెలిస్తే జెండా గుడ్డతో ఊరే సత్తారండి. మీరు రెండు వాళ్ళు అసలు మాట్లాడుకోరన్నమాట. ఎందుకు మాట్లాడుకోండి? గొడవలప్పుడు కొట్లాడినప్పుడు మాట్లాడుకుంటామండి. అంటే మీకు ఆ ఊరితో పోట్లాడుకునేంత విరోధమా? అబ్బే అట్లాంటిది ఏం లేదండి. మా పెద్దయ్య గారికి సిన్నయ్య గారికి ఈ రోజు పడి అవడానికి అర్థంలో అయినా ముద్దలి గడుపు గుట్టలు అయినా జెండాలు కొడకంగా ఏర్పడ్డారండి. వాళ్ళ కారణంగా ఊరు కూడా 2 మొక్కలు అయిపోయిందండి. అలాగైతే మీరు స్టేషన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? ఆడ రమ్మటి వెళ్తామండి. ఓ చుట్టూ తిరగడమే వద్దనుకోండి. మీరు పొరుగుడు మంచి కదండి, మీరు వెళ్ళిపోవచ్చు అండి. మరైతే నేను వెళ్ళొస్తానండి. ఈ సొమ్ములుగా లేకపోతే మా పెద్దయ్య గారికి చాలా తోచండి. అయితే పెద్ద చిన్న మీరన్నా హలో, మీరన్నా గట్టి మాట్లాడతారా? మాట్లాడిన అనుమానం ఎందుకు వచ్చిందండి? నాకు ఎదురైన ప్రతి వ్యక్తిని అడిగాను ఎలా వెళితే ఇక్కడికి వెళ్తామని. ప్రతి వాడు మొహం తిప్పుకుంటాడు కానీ సమాధానం చెప్పుడు. చాలా వింతగా ఉంది వాళ్ళ పరివర్తన. వీళ్ళ వింత ప్రవర్తన కారణం నాకు ఇంత క్రితమే తెలిసింది. ఇంత క్రితమే తెలిసిందా? అంటే నేను ఈ ప్రదేశానికి కొత్తవాడినే. అలాగా వాళ్ళంత పరివర్తనకి కారణం ఏమిటి? చెప్తాను. ఇది ఈ 2 ఊళ్ళకి మధ్య సరికాదు. ఇదేమిటో చెప్పండి. పచ్చగడ్డి పరక. ఈ పచ్చగడ్డి పరక ఈ సరిహద్దు మీద వేశాను అనుకోండి, భగ్గుమంటుందా? ఎగ్జాక్ట్లీ. ట్రాష్, మీనింగ్లెస్. సరే, ఈ గొడవని నాకెందుకు? చెప్పండి, ఎలా వెళితే? పెద్దూరు వస్తుంది. ఓ మళ్ళీ ఊరా? తర్వాత అడవి. మరి చెప్పారు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. గొప్పదండి. అంత సంతోషం ఎందుకండి? అడవి వస్తుందిగా. అడవి అంటే అంత సంతోషమా? అక్కడ క్రూర మృగాలు విష సర్పాలు ఉంటాయి తెలుసా? ఏమన్నారు? అక్కడ క్రూర మృగాలు విష సర్పాలు ఉంటాయి. మనుష్యులుండరుగా. 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 ఎవరు ఏమిటో ప్రాణం కూడా పోయినట్టుంది. ఎవరికి
చెప్పాలి. ఎవరంటే అక్కడ సొమ్ములు 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 ఎవరి పడుంటా ఎవరిది ఓ నీ పొద్దు పొద్దునే మందులో గడిపేట్రా సరే సరేలా లేడే ఎవరే ఉంటారమ్మా కల్లోకి తరగం వస్తుంది సొరగం రంభ ఉంటది రంభ చేతిలో ముంత ఉంటది అంత నిండా మంచి కళ్ళు ఉంటది కళ్ళు తాగండ బాబు కళ్ళు మూయండ కళ్ళు ఎవరు మనం మరాలు దారి వెళ్తుంటే మహా చిన్నయ్య పెద్ద పక్కన ఉంటారు ఎవరు నువ్వు లేది తప్పు అయిపోయిందని లేకపోతే పక్కన నుంచో ఎవరు నువ్వు ఊసిపెట్టి తాగానంటే ఎప్పుడు నువ్వు తాగింది మొత్తం దిగిపో విష్ణుమూర్తి గారు పాము పక్కన మీద పడుకున్నట్టు ఎంత చక్కగా పడుకున్నారు స్థితినైనా ఒరే శిశింద్రి రే నీ ఎవరే సారయ్య ఏంద్ర నీ వాళ్ళ నేను ఇలా ఎండిపోతుంటే నా కాళ్ళకు అడ్డం పుట్టింది ఏం చెప్పడు సూర్యుని నీకు కళ్ళు తాగిన బయటలో ఓడి తెలవడం లేదు కానీ వీడు ఎట్లా చేస్తాడు వీడు చచ్చిపోయాడు చచ్చిపోయాడంటే బతికిపోయాడు అంటాడు ఒరే అదయ్య దొరక్క బాల్ రోడ్లో దొరికిన చాంపల్ని తినకుండా చేసావా ఈ సేవనా ఇక్కడ ఇదిగోనండి ఎవరేంటాడు ఏమోనండి చుట్టుపక్కల ఎక్కడ చూడలేదండి ముఖం కూడా యాసగా ఉంది ఇక్కడ మనిషి కాదండి ఆ జేబులో అవి వెతుకు ఎవడో తెలుస్తున్నావు ఎవడో అక్కసైన కథలాగా ఉన్నాడు పొద్దున్నే లేకపోతే అందుకు తెచ్చిపెట్టాడు ఎవడ ఆ చచ్చేవాడు ఇక్కడే చావాలా ఒక్కడు వాడు చస్తే వాడు సొమ్మే పోయింది అడుగు ఆ వేసేటప్పుడే ప్రాణం పోయింటుందండి అకౌరించాలండి వాడు ఎవడో తెలిస్తే వాళ్ళ కబురున్నా పెట్టేవాడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది ఎలాగండి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ చచ్చాడు కాబట్టి వాడు తగలబెట్టడం కూర్చోవడం చేయాలి ఏ అమ్మకన్నదో ఎడగొట్టాడు ఈడ ఈ మనలో ఒరే అదయ్య అయ్యా వాడు ఏమన్నా నీ చుట్టమా అదే కాదండి మరి అట్లా తెలుగు సినిమాలో ముసలాగా అలా ఇస్తావురా ఏ ఏం చేయడం అని నువ్వు నేను చేసేది వాళ్ళు కూడదా అవునండి ఇల్లే పని చూడమంటారా అదయ్య నీకు ప్రతిదీ తొందరేరా వీడు తగలబెట్టాక అయ్యే ఖర్చు ఎవరు పెంచుతారు నువ్వా నేనా అదేంటండి శవం ఊళ్ళో ఉంది కనుక అందరూ చెయ్యాలి చందాలు వసూలు చేసి ఆ డబ్బుతో చందాలు వసూలు తీసా రే అప్పుడు నన్ను జనం చిన్నయ్య అంటారా చందాలయ్యా అంటారు పోనీ మీకు అంత శ్రమకరం అనిపిస్తే చెప్పండి నేను వసూలు చేస్తాను చిన్నతనం దేనికిరా చీఫ్ మినిస్టర్ లేని చిన్నతనం చిన్నయ్య ఎందుకురా అది కాదు
రక్తం చెడ్డ ఫలితం తగ్గాలి. ఇంత చిన్న పనికి సంతాన నక్షత్రం నాకు ఇష్టం లేదు. వెళ్ళలేదు మీరు ఇవ్వక సంఘాలు పని ఎట్లా అవుతుంది? ఓ పని చేస్తే కదా చెప్తావు. పోలీసులు చెప్తే వాళ్ళు చూసుకుంటారండి. పోలీసులా? అయ్యో అరే అందుగా మన ఊళ్ళో అత్తాగొడవలు తగులైనా, ఆత్మహత్యలైనా, ఆస్తి పక్కటాల్లో గొడవలైనా ఎప్పుడన్నా పోలీసులు మన ఊళ్ళో అడుగుపడ్డాను తెలుసా నీకు? లేదండి. తక్కువ. పోలీసు మన ఊళ్ళోకి వస్తే మన పరమేం కావాలి? మరి ఏంటండి దారి? ముందుగా దారి. ఈ శవాన్ని మన దారి నుంచి తప్పించడమే దారి. వీడు మన ఊళ్ళో చాలే. అర్థమైందా? బుర్ర తక్కువ కావాలి. బుర్రలో లేని గోకుంటే మాత్రం వస్తుందా? ఈ శవాన్ని పెదవులు వ్యక్తి వాడి వైపు చూసుకుంటారు. ఎవరైనా చూస్తే గొడవలు అయిపోతాయండి. అప్పుడు చూస్తాను కదా, ఎవరు చూడరు కానీ ఈ పని చేయండి. ఎవరైనా చూస్తే నా కీలు తీసేస్తారండి. ఎవరు చూడరా, నేను చూస్తూ ఉంటాను కదా. పని కానీ మామూలుగా త్వరగా. నీకు కాస్త మాట్లాడుకుంది చూసేసుకోపోతుంది. ఎవరు చూడలేదంటారండి. అదయ్యా, ఎందుకు అంత భయపడతావు? నువ్వు ఉన్న చోట తప్పు చేయకు. తప్పు చేసేటప్పుడు నువ్వు ఉండదు. అప్పుడు నీకు ఏ భయం ఉండదు కదా. అయ్యో అప్పుడా రే అప్పుడా ఓ అప్పుడా అయ్యా ఇట్లా శవాన్ని చిన్నోరు వైపు తోసేసారన్నావు. ఇక్కడ ఎవరు చెప్పారు? అదే నేనే చూసాను. శవం దాదాపు దొరుకుంటూ వచ్చేసింది. అదే అర్థం మాట మీద ఎలా వచ్చినట్టు గారు? ఇది చెన్నై ముఠాపైన అయి ఉంటారా? నాకన్నా ఒక అడుగు ముందుంటారా నాకు తాపత్రయం. సరే ఒప్పండి, శవాన్ని అదే పూజేసాయి. మళ్ళీ యా తిరిగి వస్తుందో నేను చూస్తాను. అలాగే పోయి. అంటే ఈ శవాన్ని మీ ఊళ్ళో తోసానంటారా అంటారు. నేను ఎట్లా తోస్తాను? అసలు శవం ఎట్లా తెలవదు నాకు. అసలు శవం తెలియదు, శవం ఎట్లా అంట చూస్తే తెలవదా? చూసిన సార్లే కానీ ఇంకోటి కూర్చొని ప్రారంభం నాకు తిట్టిదంటే నువ్వు మిగిలి అసలు ఈ శవం మీది కాదు మీది కాదు మీదే కాదు మీది ఆగదా? శవం మా ఊళ్ళో వేసావంటే నీ శవం కలిస్తే అంటే చంపుతావా? చంపడం అంటే మా రోడ్లో ఆడపిల్లలు దాచుకుంటున్నావా? చూడండి అయ్యారు, అప్పుడేమో శవాన్ని మన ఊళ్ళో తోసేస్తున్నాడు, అదేంటంటే కరెక్తున్నాడు. శవమా? ఎవరు ఎట్లా చచ్చిపోయాడు? పెద్దయ్య గారు కూడా గిట్ట ఉన్నారు అన్నమాట. వారు ఇక్కడ ముందు కూడా ఏం మాట్లాడలేదంటే చెన్నయ్య అమెరికా ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ అయిపోతాం ఫోన్లో పెట్టి తెగ నటించేస్తాం. పెద్దయ్య గారు మీరు ఊరండి. చెన్నై సైకిల్ ఏంటి సార్ ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ఇక చెన్నయ్య శవం మీ ఊరి వైపు ఉండడం చూసి అప్పుడు వచ్చి నాకు చెప్పాడు. శవం మా ఊరు వైపు ఉంటే అప్పుడు వచ్చి నీకెందుకు చెప్పాలట? అది అప్పుడు కనిపోయిందండి. నువ్వు చూసావా? చూడక్కర్లేదు. ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? మా ఊరు నాయకం. అయితే దీన్ని నీ ఊళ్ళో నీతో చూడు చేస్తావు. మేము మాట్లాడుతున్నాం కదరా. మధ్యలో మీ పెట్టి కాసేపు ఊరుకో మీరు. అయ్యా పెద్దయ్య, శవం మీ ఊరు వైపు ఉందని ఆదాయం ఉంటాడు. కాదన్నాడు అప్పుడు. అప్పుడు మీ మనిషి అది మా మనిషి కాదు కదా కనుక చెన్నయ్య ఆది చూసాడా, అప్పుడు చూసాడా, మరొకడు చూసాడా? అసలు ముందర ఈ శవాన్ని ఎవరు చూసారో ఆ విషయం చాలా అప్పుడు జనానికి తెలిసిపోయినట్టు. ఎందుకు వెళ్తావు? ఏంటి అన్నా లేదా? ముందర ఈ శవాన్ని ఎవరు చూసారో ఆ విషయం కాదు. నేను చూసాను, అవును నేనే చూశాను. నేను ఇలా వెళ్తుంటే నా కాళ్ళకు అర్థం పడ్డాడు. అయితే చెప్పడా, నువ్వు చూసినప్పుడు సేవ ఎక్కడ ఉన్నాయి? చెప్తానయ్యా, అది కానీ తేలిందా? నేను చూసినప్పుడు చిన్నగాడు పెద్దగాడు మీ ఇద్దరు నా రెండు కళ్ళు లాంటి మీతో అబద్ధం ఎలా చెప్పాలంటే ఈ మొత్తం మీద
ఆ కళ్ళు పాక మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి. ఈ మాత్రం నేను ప్రమాణం ఏం చేశారయ్యా? మీ మాట చాలదురా. నేను చూసినప్పుడు అసలు శవం అనుకోలేదండి. శవం తెలిస్తే దండం పెట్టి నా దారి నేను వెళ్ళిపోయేవాడినండి. ఒప్ప ఇసుకించక చెప్పరా? చెప్పేవాడినానండి, కానీ ఇంక మాట రాదు. ఏ ముందులో కలే కాదండి. రే ఆ మాత్రం దానికి ఇంత ఎందుకు? మా తాళకాడికి వెళ్ళి నీకు ఎంత కావాలో అంతా నాకు తెలియదు. చిన్నగా ఉట్టుకొని తాగితే మామిడి తోపులో మామిడికి ఏదైనంత పాపం ఉండే. సరే ఇప్పుడు మా ఇంట్లో కోడింది కదా సార్. వెళ్ళి పెద్దయ్య గారి పక్క చిన్నయ్య గారి ముక్క, చిన్నయ్య గారి ముక్క పెద్దయ్య గారి పక్క ప్రభాషణ సారగా పొద్దు నేను సేవని దొక్కావు బాబో. ఈడెవడో కానీ బాబో మీ ఇద్దరికంటే తాగుద్ది కావు బాబో. రే ఇసుకింది అసలు చెప్పా. నేను చూసినప్పుడు ఈడు ఈడు ఈ భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఎక్కడా? చిన్న భూమి మీద, పెద్దూరు భూమి మీద. ఇదేంటండి మట్టి ఎక్కడదే మామూలుగా. ఇదేంటండి మా ఊరు బట్టి ఇదిగో బాబు, రెండు కలిపెడుతున్నాం బాబు. ఇప్పుడు సేపడింది పెద్దలు మట్టేదో చిన్నలు మట్టేదో ఇప్పుడు సేపడు. అయితే ఇప్పుడు ఏంటంట అనడానికి ఏముంది బాబు, మొత్తం మట్టే చెప్తున్నాను బాబు, మొత్తం మట్టే. ఆ మట్టిలోంచి చెట్టు, ఆ చెట్టు నుంచి కళ్ళు కళ్ళు, ఆ కళ్ళు నడుస్తుంటాయి శివరాకరకి. కళ్ళు నుంచి చెట్టు మట్టిలోకే, కళ్ళు తాగే మనిషి మట్టిలోకే. మొత్తం మట్టే మట్టి. ఈ ముంత మట్టి, ఈడు మట్టి, మీరు మట్టి, నేను మట్టి. కాబట్టి మట్టి, మట్టికి మాట వస్తే మనిషి అవుతుంది, మనిషికి మాట పోతే మట్టే పట్టాడు. మాట మంచిగా ఉంటా, శాంత స్థిరగానే ఉండాలి. అందుకే బాబు మంచి చెయ్యండి, మంచి చెయ్యండి. బుద్ధి తక్కువే కదిలించాం మీరు. అదే పేడ ఈ పీడ వదలలేదే. ఈ వదిలించుకోవాలంటే ఇప్పుడు మరో పెద్ద ఇక్కడ మీరే పెద్దలు పెద్దగా. మీరు చిన్నయ్య నమస్కారం. ఎవరు? మీకోసం ఊళ్ళోకి వెళ్ళాను, మీరు ఇక్కడే ఉన్నారని తెలిసి ఇప్పుడు మీతో మాట్లాడడం కదా. మేము ఈ శవం మాడడం తర్వాత ఆ శవం గురించి మాట్లాడడానికి వచ్చానండి. ఎవరో నీకు తెలుసా? తెలియదు, కానీ నాతో మాట్లాడుతూ గుండె పొట్టించి మరణించాడు. ఎవరో ఎవరు చెప్పాడా? చెప్పలేదు. ఏం మాట్లాడాడు? ఇటైతే ఎటేస్తామని అంటాడు. అంటే పెద్దోళ్ళు వెతుకుంటూనే వచ్చాడు అనమాట. అరే అదయ్యా, అయ్యా. మన ఇక్కడ పని లేదు కదా. అయ్యా పెద్దూరు కాదు, చెల్లెయా ఎలాగా? పెద్దూరు వస్తుందన్నారు. ఆ తర్వాత అడవి వస్తుందని చెప్పారు. పాపం మనుషులంటే నూత పుట్టిందో ఏమో. అడవని గారి చాలా సంతోషించాడు. ఆ సంతోష ఫలితమే గుండెపోటు. అంటే ఎందుకు వీడు చెప్పినప్పుడు ఇక్కడే ఉన్నావు అనమాట. ఏం ప్రయోజనం, ఏ సహాయం అందించలేకపోయాడు. పాపం ఏదో చెప్పాలని తీవ్ర ప్రయత్నం చేశాడు. ఇతను చచ్చిపోవడం నువ్వు కళ్ళారా చూసావా? కళ్ళారా చూశాను కాబట్టి నా దారిని నేను పోలేక ఎవరికైనా చెప్పాలని ఊర్లోకి వెళ్ళాను. అయితే ఇప్పుడు నువ్వు పని చేయాలి. చెప్పండి. ఇతను చచ్చిపోయినప్పుడు ఎక్కడ పడ్డాడు? పంగులు తేడా లేకుండా చెప్పాలి. ఎందుకు పెట్టిగా చెప్పాక ఎందుకు అన్నప్పుడు చెప్తాను. ఇంతకీ ఈ శవ గుర్తుపట్టారా? వీడు ఎవరో తెలియకే కదా ఈ గొడవ అంతా. ఇలా పడిపోయాడు. నేను వెంటనే లేచి ఎగ్జామ్ అప్పుడు అయ్యా శవాలు సరిగ్గా గీతలో పడుకోబెట్టి అయ్యా అలా అయిపోయి చేతి దిగాలి. ఇలా పడిపోయాడు. సరిగ్గా ఎలాగైనా ఇదని చెప్పు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముందండి? అంతే అనుకో. పెద్దయ్యా, శవం సగం మీ ఊరు వైపు సగం మా ఊరు వైపు ఉంది కాబట్టి వాటాలు వేసుకుందామా? వాటాలేంటి? మా వాళ్ళు రాని తొందరగా రమ్మంటే సోమలు గారు ఎక్కడ చచ్చాడు? మెత్తగా కదా సొమ్ములు గారికి సావేటంటే సొమ్ములు గారు చచ్చిపోతే ఇంకేటన్నా ఉందా చెప్పండి. అయ్యారు మీరు ఇంకే అయిపోలేదా?
వెళ్ళిపోతుంటే కౌలు తర్వాత దిగు ముందు అట్లాగేనండి. సభలు ఈ రాజేంటి ఎందుకు ఏంటి రెడ్డి గారు, రాజు గారు, నాయుడు గారు, సోదరి గారు, ఏంటి ఈ రాళ్ళ తప్పండి, గుడ్లు ఊడిపోతాయి. పంచాయతీ మెంబర్లు అండి. రాళ్ళు ఏమిటి మెంబర్లు ఏమిటి నాకేం అర్థం కావడం అర్థం కాకపోతే 2 నంబర్ రూల్ చూసుకోండి. రూల్ ఏమిటి మా ఊళ్ళో 2 రూల్స్ ఉన్నాయండి. 1వ నంబర్ రూల్ ఏంటంటే మా పెద్దయ్య గారు చెప్పిన దానిలో ఏంటో ఆడు చేయమందాల్లో చేయటం. ఇక 2వ నంబర్ రూల్ ఏంటంటే ఎవరికైనా ఏదైనా అనుమానం వచ్చింది అనుకోండి 1వ నంబర్ రూల్ తిరిగేసుకోండి. వీళ్ళెవరు మీ మెంబర్లా అవునండి, మరి తాళం వేశారు ఎందుకు లేకపోతే పారిపోతారు కదండి. అందుచేత ఏమిటంటే నాకుగా నేను నిర్ణయం తీసుకొని నియంత్రణ అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. మీరందరూ మీ మీ అభిప్రాయం చెప్తే బాగుంటుంది. ఏమంటారు? అది బాగుంది. ఇక కనుకమా అప్పుడే జనాల్ని ఆ గీత దాటి రావుతాను. అందరినీ సామాన్యంగా కూర్చోమను. సోదరు సోదరి ముళ్ళారా, యాదయ్య, అయ్యా, మన వాళ్ళందరూ వచ్చారా? మా ఊళ్ళో పశువులు తప్ప అందరూ వచ్చేసారండి. ఇప్పుడు కాలేసిన దగ్గరికి గ్రామ ప్రజలారా, మీ అందరికీ తెలుసు, మీ అందరూ చూశారు, మా ఊరు సరిహద్దు మీద ఒక అనాథ శవం పడి వచ్చేసారు. ఏమిటన్నారండి? అనాథసమ్మ ఈడు అనాథసమ్మ కాదు, ఈడు అన్నదానంటే ఈ భూమి మీద అందరూ చచ్చిపోయి ఒక్కడు మిగిలిపోతే ఆడవుతాయండి అనాథ. మనం ఎంత మంది బతుకున్నా ఈడు అనాథ ఎలా అవుతాడండి? ఈ భూమి ఈడు అనాథ అయితే మనందరూ ఎప్పుడో చచ్చిపోయినట్టు లెక్క. మన సారి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఈ అనాథ శవం అదిగో మరి అట్లా అనాథండి. సరేనా, ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది? కొల్లి కంపు కొడుతుంది. నిజానికి ఈ తాలూకు మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయవలసిన కార్యక్రమం ఇదంతా. ఎవరు లేరు కాబట్టి మన ఊరి సరిహద్దు మీద ఉంది కాబట్టి మనకు కొంత ఖర్చు మనం కొంత ఖర్చు వేసుకుని అంత్యక్రియలు చేయాలి. నిజానికి ఇదేమో పెద్ద విషయం కాదు. అలానే అంత చిన్న విషయం కాదు. మనిషి ఎలా బతికాడని కాదు ఇలా ముఖ్యం. చచ్చాడన్నది ముఖ్యం. ఈ మనిషి ఎవరైనప్పటికీ మనిషి కాబట్టి సాటి మనిషిగా కోటి మానవులుగా మరి సాటి మనిషి సాయం చేయాలి. ఎవరి కోసం చేస్తారు? శవం కుళ్ళిపోయి రోగాలు వచ్చి చేస్తారు, చచ్చినట్టు చేస్తారు. ఇప్పుడు అందుకు అయ్యే ఖర్చు 2 రోజులు చేసానం పెట్టుకోవాలి, అంతే కదండి? అది ఎలా కుదురుతుంది? ఏమా శవం తాలూకు తలా పొట్ట మీ ఊళ్ళో ఉన్నాయి, పుత్తి కాడు మాత్రమే నా ఊళ్ళో ఉన్నాయి. మనిషికి ముఖ్యమైనది ఏంటి? గుండె, మెదడు. ఆ 2 ఎక్కడ ఉన్నాయి? మీ ఊర్లో ఉన్నాయి. కనుక మీరు 30 ఖర్చు పెట్టండి, మేము 10 ఖర్చు పెట్టండి. ఒరే అదయ్య, అయ్యా, ఇలాంటి నిలబడ్డావు. నేల మీదండి. నీ మోహన్ నేల మీద కాకపోతే ఆకాశం నిలబడతావురా. దేంతో నిలబడ్డావు? తల మీదండి. మరి సారయ్య, అయ్యా నువ్వు దేని మీద నిలబడ్డావు? ఇదిగో బాబు, నేనంటే కళ్ళు మీద నిలబడ్డానండి. కళ్ళు మీద, కళ్ళు మీద. అదే, అప్పుడు నువ్వు దేని మీద నిలబడ్డావు? తినండి సొమ్ములు నువ్వు దేని మీద నిలబడ్డావు? మాట మీద అంటే శబాసుల సొమ్ములు. ఇంకా సమాధానం పెద్ద మనిషి నువ్వు దేని మీద నిలబడ్డావు? నిస్సందేహంగా పాదాల మీదే. చూశారుగా, వీడు మా ఆదాయం ఏం పోతున్నట్టు వాడు. ఎవరినైనా ఎదిరించగల కండ గుండె కలిగిన వాడు. వీడు నిలబడేది పాతాలు. మరి పెద్దయ్య, మీకు మాకు అర్థం కాని గొప్ప కథలు కూడా వారు నిలబడేది పాతాల మీద. మరి ఈయన ఎవరో పెద్ద ఆయన, ఈయన నిలబడేది పాతాల మీద. అంతెందుకు ఏనుగైనా ఎలుగైనా నిలబడాలంటే పాతాలే. మన అవయవాలు అన్నింటిలోనూ ముఖ్యమైనది ఏంటి? పాతాళం. మనిషి ఎక్కడైనా పాదాల మీద నిలబడతా, చేతుల మీద నిలబడతాడా? చేతుల మీద. అవును, పాదాల మీదే. అయితే అప్పుడేంటావు? ఏమంటావు? అంత అర్థమై కూడా అర్థం కానట్టు నడుస్తుంటే దేవుడి దగ్గరికి వెళ్తాం, ఏం చేస్తాం? పాదాలకి దండ పెడతామండి. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాం,
అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఢిల్లీయో చెప్పేది అప్పుడేం చేస్తాం? పాదాల దండ పెడతాం. ఆ మాటకు వస్తే మనం ఎంతో భక్తితో పూజించే శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆయన భార్య తన కాపుతో తగ్గించాలి. పాదం అనేటప్పటికీ పరమాత్మ కూడా తరలించాల్సి వస్తుంది. అంత గొప్ప అన్నమాట. అరే యాదయ్య, అటువంటి పాదాలు ఇప్పుడు ఎక్కడున్నాయిరా? చెప్పండి. పెద్దయ్య ఇలాగా అటువంటి గొప్పవైన పవిత్రమైన పాదాలు మీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు గొప్ప వాళ్ళ ఖర్చు పెట్టండి, మేము పావున అంతేనండి. బాగుంది. ఈడు చచ్చిపోయాడు కాబట్టి ఈడికి పాదాలతో పని లేదు. మీ ఓదలు కొట్టేస్తాం. ఖర్చు పెట్టాం. ఆడికి ఇంతైతే మనకేంటండి, మనకి అంటే అంతగా ఎంత అంతే అయితే అంతేనా? అంతే. అయితే మేము అంతే. మీరు ముప్పాలంటే ఎవరం తేలేలా లేదు. శవం కుళ్ళిపోవడం మాట నుంచి మనం చచ్చిపోవడం. అందుకని నేను ఒక ఉపాయం చెప్తా. ఈ శవాన్ని ఈ సరిహద్దు మీదకి 2 ముక్కలు వేయడం. ఒకటి మీరు తగ్గట్టుకోండి, ఇంకోటి మీరు తగ్గట్టు. వద్దు పాపం ఘోరం మళ్ళీ ప్లీజ్. మరి ఏం చెప్తామంటే ఈ ఎవరు ఎంతకి తెగకపోతే ఎంతసేపు అని ఇక్కడ కూకుంటాం. నేను చెప్తాను మార్గం మీ ఇరువర్గాలకు సంతృప్తికరంగా ఉండేలా. నిజానికి తను ఎవరో ఏమిటో నాకు తెలియదు, కానీ నా చేతుల్లో ప్రాణాలు విడిచాడు. ఈ శవదహనానికి అయ్యే ఖర్చు కోసం మీరు కత్తులు నూరుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆ ఖర్చు నేను భరిస్తాను. ఏంటండి అంత మాత్రం మా పెద్దయ్య గారు ఖర్చు పెట్టారా? అంటే మా సిన్నయ్య గారికి చెప్పారు కదా, అలాగే కాదు, గొప్పగా చెప్పారు కానీ ఇంకొనుకోండి. ఎంత పెద్దయ్య గారు చెన్నై ఉండగా 2 ఊళ్ళలో ఎంత మంది ఉండగా ఎవరో దారిని పోయే దాన ఎట్టి కసి పెడితే మా ఊరు పొరగట్టు అవుతుందా? మా జెండా రంగు వేసిపోయాడా? విన్నావుగా? ఇది మా ఊరి నిర్ణయం. ఇది మా ఊరి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. మేము చూసుకుంటాం కానీ బయట నుంచి నీకు ఈ విషయం అనవసరం. అలా పంతలేకపోతే ఎలాగండి? జెండాల కోసం ప్యానాలు ఇచ్చే జాతి మాదే. గడ్డి బాబు కుక్కని మా జాతి. మీకు ఎందుకంటే మీరు అంత చూద్దాం అనుకోండి. ఏది ఎవరిది? చచ్చిన మాట్లాడి అది ఇదిగో నిన్ను మా ఊరి విషయంలో కలుగు చేసుకోవద్దని ఇందాక ఒకసారి చెప్పాను. మాట్లాడకుండా నిలబడి ఉంటే నిలబడి లేకపోతే వెళ్ళిపో. ఇలాగరా ఏంటి బరువుగా ఉంది? ఏముందా ఇంట్లో? తెరిచి చూస్తే పోలా? డబ్బు ఉందేమోనండి. చూడండి తెలుస్తుంది. డబ్బు ఏముందో బాంబు ఉందో. బాబా రే సొమ్ము అయ్యగారు బ్యాగ్ తీసు ఏమిటో? అయ్యగారు చూసామండి కానీ నా చెయ్యంత మంచిది కాదండి. సరే అదే నువ్వు చూడరా. అదే చూడండి, పులైతే వేలాడిపోతాం కానీ బాంబట్టిగా భయం అండి. అప్పుడెప్పుడో చాడుకున్నాడు. ఆ బ్యాగ్ తీసి చూస్తే కదా ఇది ఎవరో తెలిసేది. లేకపోతే బాంబు పైన పెట్టాడు సారీ గారు. ఇప్పుడు ఎలాగా? ఇదిగో నువ్వు తీసు. నేనా? నువ్వే. నన్ను కల్పించుకోవద్దన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కావాలొచ్చు తీసుడు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఈ మైలేజ్గా నువ్వు చూడు. బాగుందా? ఏముంది? డబ్బుందా? ఓ లుంగి, ఒక టవల్, ఒక సోప్. అదే బయట తీసి చూడు. ఏం రాస్తుంది దాని మీద? ఈ కవర్ ఎవరికి దొరికితే వాళ్ళు దయచేసి దీనిని చింపి చదవండి. గమ్మత్తుగా ఉంటాయి. సరే నీకు దొరికింది కనుక నువ్వే తీ. బయట తీసి చదువు. చదువు. పైకి చదువు, అందరం వింటాం. మనిషి ఇలా సంబోధించడం కొత్తగాను ఆశ్చర్యంగాను ఉందా? దయచేసి పూర్తిగా చదివి నా బాధను అర్థం చేసుకోండి. నేను ఒక లక్షాధికారి. సాధ్యమైనంత నిరాడంబరంగా జీవించాలన్నది నా ధ్యేయం. నా భార్య
బిడ్డలు నాకు పూర్తి వ్యతిరేకం. నా డబ్బు కోసం నా భార్య బిడ్డలు నేను ఎప్పుడు చేస్తానా, చావకపోతే ఎట్లా చంపాలా అని ఆలోచిస్తున్నారని తెలిసేసరికి నాకు జీవితం అంటే అసహ్యం, జుగుప్స కలిగాయి. ఏం మనుషులు, ఏ లోకం అనుకున్నారు. మనిషికి డబ్బే దేవుడా, డబ్బు మినహా మనిషిని మనిషిగా గౌరవించి ప్రేమించే మనుషులే లేరా అన్న ఆవేదనతో, అలాంటి మనిషిని చూడాలన్న ఆశతో దేశాటన చేస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా లఘు జీవితం ఎక్కడైనా ముగిసిపోవచ్చు. అది నీ ముందే, మీ మధ్యనే జరిగితే ఓ మనుషులారా దయచేసి నా శవానికి అంత్యక్రియలు చేయరు. అందుకు కృతజ్ఞతగా నా అంత్యక్రియలు జరిపిన ప్రదేశానికి చెందిన ప్రజల శ్రేయస్సు కోసం నా ఆస్తి సుమారు 25 లక్షలు రాసేశాను. లాయర్ గారి అడ్రస్ కింద రాస్తున్నాను. ఆయన తన సాక్ష్యాలతో సంప్రదిస్తే నా ఆస్తుల్ని విక్రయించి 25 లక్షలు ఇస్తారు. మీలాంటి మనిషి చిన్నయ్య, సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం. ముప్పాగా మేము ఖర్చు పెడతాం, పాగా నువ్వు ఖర్చు పెట్టు. ఎంత మాట పెద్దయ్యా, చాలా మంది మా ఊళ్ళో ఉన్నాయి కాబట్టి మేము ముప్పాగా ఖర్చు పెడతాం, మీరు బాగా. అరే అప్పుడా అయ్యా అంత పొద్దు మీద పెట్టిరా గోపాలం బాబు గారు శవం అలా నేల మీద పడుంటే చూస్తూ ఊరుకుంటా. చూడు శుభ్రంగా పరిచి పడుతుంది. అయ్యా అదయ్యా, అయ్యా బాబు గారిని అంత ముందు పడ్డది. జాగ్రత్త, దెబ్బగా తగులుతుంది ఆయనకి. జాగ్రత్తగా చూడు. అరే అదయ్యా, ఇలా కాదు కానీ మన ఇంటికి పరుపులు పడ్డా. ధ్వజవన్నందుకేనండి ఆ పరుగులు ఈ ప్రజలు చచ్చిపోయిన తర్వాత నేతలే పరుగు అండి, 3 సింహం అండి, 3 సింహం. అయితే వద్దంటావా? సరే ఈ వేళ ఎంత సుదీరం, ఒక మహానుభావుడు దక్షిణ భాగ్యం కలిగింది మనకి. నాకు మాత్రం ఏదో శ్రీ గోపాలం బాబు గారు పోయారని బాధ వల్ల ఒంట్లో నీరంతా ఇండిపోయి తలలో నీరు కనబట్టలేదు, కానీ లోపల నీరు చాలా కూలిపోతున్నారు. అయ్య గారు 25 లక్షలు అంటే మన ఊరంతా బాగుపడిపోతుంది కదండి. పెద్దయ్య గారు మన ఊళ్ళో ఒక గుడి ఒక బడి కట్టించు. కోట్ల విలువ చేసి బాబు గారే పోయిన తర్వాత ముష్టి 25 లక్షలు ఏం చేసుకుంటావురా? శ్రీ 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 గోపాలం బాబు లాంటి వాళ్ళు బట్టి పడి పుడతారా? ఏదో మన అదృష్టం వల్ల చిన్ని గారు గతంలో అదే ఉన్నది పాపిస్తామండి. మా వైపు ఉన్న మా ఊరు వైపు ఉన్న సేవ మీ ఊరు వైపు నేను వస్తానండి. అప్పుడు అసలు అంటాడు కాబట్టి బాబు గారి శవాన్ని నేనేనండి పెద్ద ఊరు వైపు వచ్చాను. అసలు ఈ శవం మాది, ఈ సేవ మాది, మీరు కాదు మాది, మాది ఈ శవం మాది. ఊరుకోండా, ఓ పక్కనే ఊడిపోతానా? ఈ శవం రాది, నేను ఉండిపోతున్నాను. ఈ శవం మాది, ఈ శవం రాది, మాది అదే కాదు మాది. శవం మాది. ఇంకా రాది. ఈ శవం మీది కదా, ఈ శవం మీది కాదు, ఈ శవం చచ్చిపోయిన గోపాలం. అరే అప్పుడా అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళి అయ్యా ఆ మధ్య మనం అడవిలోకి తీసుకొచ్చిన గంధం చెక్కలు మా గాజులో ఉన్నాయి, ఇల్లు అర్జెంట్గా తీసుకురా పని చేసి. అదే అదయ్యా, అయ్యా నువ్వు మన ఇంటికి వెళ్ళి అయ్యా పట్టుబట్టలు అయ్యా అవే రా మా అత్తగారు పెట్టినవి, అయ్యా అవి నేను తెమ్మని తీసుకురా. అయ్యా ఇక్కడ ఉన్నట్టు రావాలి రాయ్. అలా వెళ్తూ మన నంబర్లు కూడా ఇంటికి తీసుకెళ్ళి. అయ్యా సొమ్ములు అయ్యా పాప మెంబర్లు ఎంతసేపు ఇంట్లో ఉంటారా? వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర తినిపిస్తే. అట్లాగేనండి. అయ్యా రెడ్డి గారు, రాజు గారు, నాయుడు గారు, చౌదరి గారు, మీరు కూడా మేము ఇళ్ళకి వెళ్ళి స్నానాలు చేసి ఓపుకుంటే మరలాడండి. అప్పుడే సొమ్ములు అయ్యారు వీరిని కూడా తీసుకెళ్ళి అయ్యారు ఇదిగో. వచ్చేసండి. మీరు వెళ్ళిపోకండి. గోపాలం బాబు గారి అంత్యక్రియ చూసి మరీ వెళ్ళండి, అది కూడా చూసినట్టు ఉంటుంది. అవసరమైతే తాచుకొని పడుకుంటారు. సారయ్య పండగ లాంటిదిరా. మనిషి చచ్చిపోతే పండగ. మహానుభావులు కారణ జన్ములు జన్మించినా మరణించినా మన పోటీ వాళ్ళకి పండగే కదా. ఇగో ఈ డబ్బు తీసుకో, తాగు, ఎంత తాగుతావో తాగు, ఎవరు తాగుతారో వాళ్ళందరికీ మనం తాగించు. గోపాలం బాబు, ఇదంతా నీ స్థలమే బాబు, ఇదంతా నీ స్థలమే. కథలు ఇక్కడ నుంచి వెళ్తున్నానండి, నేను వెళ్ళిపోవడం కదా మీకు కావాల్సింది. కళ్ళు తాగండి బాబు, కళ్ళు మోయండి బాబు.
ప్రజలారా, మీరందరూ కూడా మేము ఇంటికి వెళ్ళి గోపాలం బాబు గారి మరణానికి బాగా బాధపడి తీవ్రంగా గుర్తించి మయ స్నానాలు చేసి మళ్ళా తిరిగి రండి. నేనే మీ అర్థం లేకపోతే గోపాలం బాబు గారి శవాన్ని కుక్కలో నక్కలో కథలు కాపులు పీకుతున్నావు. మీరు వెళ్ళరండి. బాబు గారు పరలోకంలో సుఖంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలిగా. ఇగో మీరెవరో కూడా ఇళ్ళ దగ్గర వంటలు చేసుకోకండి. ఈవేళే కాదు, ఈ కర్మలు పూర్తయ్యే వరకు ఊరంతా సంతోషపడలే. నా సొంత ఖర్చులతో నేను చేస్తాను. ఒరే చిన్నయ్య, ఒరే చిన్నయ్య, అన్నయ్య, అన్నయ్య గట్టిగా అన్నయ్య, మనం ఎంత చెప్పినా వినకుండా జనం ఎక్కడే బయట ఇచ్చాను. నువ్వు అలా పిలవడం వింటే నువ్వు నేను లాలుచి పడుతున్నావు అనుకుంటాను. అలాగే అలా అయిందయ్యా పిలుపు విని అక్కడ ఉన్నప్పుడు విడిపోయాం కానీ పెద్ద సంబంధం ఎక్కడికి పోతుందన్నయ్య? అయ్యే చచ్చిపోయినంత బాగా ఉంది. అన్నయ్య, ఏంటమ్మయ్య? అయ్య చచ్చిపోతే ఆస్తి మన ఇద్దరికి వస్తుంది కానీ ఈ జనానికి ఎందుకు వెళ్తుందన్నయ్య? గట్టిగా అడుగుతామయ్య, చూడక ఎదగాల మంచిది. ఆ విషయం మాట్లాడగానే జనవంతులనే పంపించేశాను. అన్నయ్య, ఏంటమ్మయ్య? సగం సగం బతుకుందామా? మరి సగం అంటే బాగోదు. ఒక 5 లక్షలు వదిలేద్దాం. 5 లక్షలే? పోనీ 4? 4? 3? 3 ఇంకా మంచిది కాదే. రామరాజ్యంలో మనకు ఆదర్శం ఒక భార్య, ఒక మాట, ఒక మాట. కాబట్టి 1 లక్ష. సరే కానీ ఏదో వ్యాపారంలో 6 లక్షలు నష్టం వస్తుందండి. అయినా ఈ అంటే వ్యాపారం మామూలే కదా. సొమ్ములు అయ్యారు ఫోటో సాయంత్రానికి ఇవ్వాలని గట్టిగా చెప్పావా? చెప్పానండి. అయితే ఆలస్యం ఎందుకు లేకుండా గొప్పగా చేసావా? గొప్పగా చేసావు. వెళ్తున్నా ఏంటండి ఆలస్యం? గంధం చెక్కలేరా? శ్మశాన కాడికి తోలి చేశానండి. అదయా పూలదని లేదా? అయ్యోనండి. ఏమయ్యా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్నీ అవసరం రాసినట్లు ఉన్నాయా? నా కోసం అంటే పెట్టుకుని గంధం చెక్క గోపాలం బాబు గారికి ఉపయోగిస్తాం. అయినా మన పోటీ వాళ్ళం దేంతో కాలితే కదా చెప్పండి. ఓటుకో కోటికో గోపాలం బాబు గారు అటువంటి కొడుతుంటారు. అటువంటి వాళ్ళ గురించి గంధం చెక్కలు కొడుతుంటారు. ఏమంటారు? కాదు మరి, అందుకే మా అత్తగారు పెట్టినది పట్టుబట్టలు తీసుకొచ్చి మీరు కట్టించాను. 25 లక్షలు రాకపోతే మీరు ఎన్ని చేసేవాళ్ళ? డబ్బునే ఉందిరా, వేదో డబ్బు. గోపాలం బాబు గారినే తీసుకో, లక్షానికి నోట్ల కట్టలతో దహనం చేసినా ఇంకా పోయే డబ్బు మిగిలింటుంది వాళ్ళ దగ్గర. దాంతో పాటు వెళ్తుందా డబ్బు? ఏంటి అంత ప్రేమ? డబ్బునే ఉంది. ఏమంటారు? అంతేలేండి, డబ్బు చేస్తుంది, ఏమి చెయ్యదు. ఇప్పుడు చూస్తున్నాగా. ఊరుగా చిన్నయ్య, మనమే మేము పడిపోతే ఎలాగా? అయ్యో అయ్యో రెడ్డి గారు, నాయుడు గారు, చౌదరి గారు, నాయుడు గారు, మీరు కూడా ఇలా బెంబేరు పడిపోతే ఎలా? మనందరం కలిపి మళ్ళీ గోపాలం బాబు గారిని పాపి శ్లోకంలో తెచ్చేసుకోవడం అవుతాం. రే తాగండి, తప్పకుండా అదే కొట్లు గట్టిగా
నీకు గుర్తుందా? ఎందుకు ఆపుతా మనిషి నీ జన్మ ధన్యమైందయ్యా, నీ పుట్టుక ప్రారంభమైందయ్యా, నీ బ్రతుకు సార్థకమైందయ్యా. పిచ్చి పెట్టినట్టుంది. మహా మన బోటి వాళ్ళకే గోపాలం బాబు గారు మరణం షాక్ ఇచ్చింది. పాపం అతని చేతుల్లో పోయాడు కదా, ఆ మాత్రం ఉంటుందిలే. అదే మీరు బయలుదేరరా. ఈ పిచ్చి అవుతాయి మీరు డబ్బు పిచ్చి అనాథ శవమని ఈసడించుకున్న మీరే డబ్బుందనేసరికి ఆత్మబంధు శవం అంటున్నారు. మీకు డబ్బు పిచ్చి, మీరు డబ్బు పుట్టారు, మీరు డబ్బు మనుషులు. ఈ పిచ్చివాడి మాట తర్వాత ఉండొచ్చు కానీ మీరు బయలుదేరరా. అయితే సాటి మనిషి తోటి ప్రాణి మరణించాడని నిజంగా విచారిస్తూ వెళ్ళాడు. అతని మరణం మీలో కించిత్ దుఃఖాన్ని కూడా కలిగించట్లేదా? అయితే వినండి, ఆ 25 లక్షల్లో మీకు ఒక్క పైసా కూడా రాదు. అందుకైనా విచారంగా వెళ్ళండి. ఏమన్నా ఆ 25 లక్షల్లో మాకు ఒక్క పైసా కూడా రాదా? ఎందుకు రాదు? ఎందుకు రాదు? గోపాలం బాబు గారు ఆ ఉత్తరం అంత ఖచ్చితంగా రాస్తా ఎందుకు రాదు? ఎందుకంటే గోపాలవతను కాదు కనుక. అటు గోపాలం కాదా? కాదు, గోపాలాన్ని నేను, ఆ బ్యాగ్ నాది. ఏంటి? గోపాలని నువ్వా? ఆ బ్యాగ్ నీదా? మరి ఆ ఉత్తరం సంగతి? ఆ ఉత్తరం మాట్లాడు. ఆ ఉత్తరం నేను రాసుకున్నదే. నిజానికి అతను ఈ ప్రాంతం వాడు కాదు, అతనికి భాష రాదు. మరి ఆ మాట ముందు చెప్పలేదు. చెప్పనిచ్చారా నన్ను? చెప్పుంటే మాట్లాడనివ్వలేదు. 25 లక్షలు వస్తాయనేసరికి మీలో కలిగిన మార్పును చూసి సరే ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దామని నేను ఊరుకున్నా. పెద్దమంటారా నీ మాపో ముందు దరిద్రం చదువు పడే. అరే అదయ్య అయ్యా పట్టుకోవడం సగం పడేగా. ఏం అతను మనిషేగా? మీకు డబ్బంటే వ్యామోహం లేదన్నాక ముందు ఆ శవానికి అంత్యక్రియలు చేయండి. గంధపు చెక్కలు అక్కర్లేదు, మామూలు కట్టెలతో కూడా కాల్పించారు. అర్థమైన వాళ్ళకి శార్థాలు పెట్టవలసిన అవసరం మాకు లేదు. వందలాలు తిప్పులేని వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరి గురించి పట్టించుకునే అవకాశం ఉందా మాకు? బ్రతికుండగా పట్టెడన్న ఎలాగూ పెట్టం, చచ్చాక కాల్చకపోతే కుళ్ళి కప్పు కొడుతుంది శవం. ఆ కప్పు శవానిది కాదు, అందుకంటే కుళ్ళిపోయి మనకెందుకు లేదు తప్పిపోయే మనది. దేశంలో 190 సమస్యలు ఉన్నాయి, ఇదేదో పెద్ద సమస్య మాట్లాడతావుటే. మీ 190 సమస్యలకి పరిష్కారం ఎస్ ఉంది. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం అవసరం లేదు. 2 పనులు చేయాలి చాలు. మీలో ఉన్న స్వార్థాన్ని సంహరించండి, నిద్రపోతున్న మానవత్వాన్ని నేర్చుకోండి. అన్ని సమస్యలు సమసిపోతాయి. అయితే ఇప్పుడు ఏమిటి? ఈ శవానికి అంత్యక్రియలు చేస్తారేమో. మనుషులు కొట్టావు. ఛీ, మనుషులు కాదు మీరు. పశువులను తిట్టి పశువులను అవమానించలేదు. రాక్షసులు అంతకన్నా కాదు. రాక్షసులు తమను ప్రేమిస్తారు. సాటి మనిషిని ద్వేషించే మీరు అంతకన్నా హీనమైన నీచమైన కొత్త జాతి. అయినా ఇదంతా నాకు అవసరం. మీ ఇష్టం. మీలో మనిషి అన్నవాడు బ్రతికున్నాడు అనిపిస్తే ఆ శవాన్ని అంత్యక్రియ లేదా మీ మరణాల తర్వాత మీకు అదే గతి పట్టవచ్చు. సో నువ్వు చెప్పిన అక్షరాలను భూమి సూర్యుడు చుట్టూ కాదు, రూపాయి చుట్టూ తిరుగుతుంది. ఆ రూపాయే మనిషికి మనిషికి మధ్య సరిహద్దు ఇస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ శవానికి అంత్యక్రియ నేను చేస్తాను. పాపం నేను మరణిస్తే మీకు 25 లక్షలు వచ్చిండే. మీలో అనవసరమైన ఆశలు రేకెత్తించినందుకు క్షంతవ్యం. సెలవు. మనిషి ఈ ఆలోచన నాకు అర్థమైందయ్యా. మనిషి విశ్వరూపం ఇదా. అయినా నాకు నమ్మకం ఉంది. ఎస్, ఐ
చెల్లి ఎక్కడో ఏ వారుములో మనిషి ఉండాలి. లేకపోతే ఈ వర్షాలు కురవటం, ఈ పంటలు పండటం, ఇన్ని కోట్ల మంది ఈ మాత్రంగానైనా బ్రతికుండటం అసాధ్యం. అగ్ని ప్రళయము, జల ప్రళయము వచ్చి సర్వనాశనమైపోయేది సమస్య. అయితే ఓ మనిషి ఎక్కడున్నావు? 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 రంగుల రంగుల రంగులాట రంగులాట